అందరికి నమస్తే. రాఖీ రాజకీయం అంటే ఏం లేదు. అంత ఆసక్తిగా ఇంట్రెస్ట్గా చూస్తున్న కొండా సురేఖ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయింది. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది. వాళ్ళ మనవనికి కూడా రాఖీ కట్టింది. వెంబడి సీతక్క కూడా ఉండే, సీతక్కనే ముందు ఉండే. తర్వాత ఆమె ఇంటికి వచ్చి మీడియాతో మాట్లాడింది. అక్కడ మాట్లాడలేదు, ఇంటికి వచ్చి మీడియాతో మాట్లాడింది. రాజకీయాలు మాట్లాడలేదు. అసలు ఏంటి దీనిలో? మొన్ననే కదా కింద మీద అయింది మొత్తం. ఇంకా ఫైనల్ కూడా కాలేదు, ఏమైతే తెలియదు. హైకమాండ్ డిసిషన్ అని ప్రస్తుతానికి కూల్గా ఉన్నారు. హైకమాండ్ డిసిషన్ అంటే ఆయన రావాలి. కేసీ వేణుగోపాల్ 2వ తారీఖు వస్తాడంట ఇండియాకు. ఇక్కడ లేడు. వచ్చిన తర్వాత బహుశా ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏదో నిర్ణయం జరుగుతుంది. అది వెయిట్ అండ్ సీ. రేవంత్ రెడ్డి కోరుకున్నట్టు ఇవాళకి వెళ్ళి జరగలేదు అనేది క్లియర్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో యాక్చువల్గా ఈమె లండన్లో ఉన్నప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు రాగానే నేను కలుస్తా, నేను సీఎం దగ్గరనే మాట్లాడతా అని చెప్పింది. కానీ అపాయింట్మెంట్ అడగలేదంట. ఈరోజు పోయిండ్రు డైరెక్ట్గా. పోయి ముందు ఫస్ట్ ఫ్లోర్, వాళ్ళ ఇల్లు లోపల ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు. ఫస్ట్ ఫ్లోరు మీరు ఒకసారి ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి. నేను మళ్ళీ చూపిస్తాను వీడియోను. ఆ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఒకసారి, చూడండి. మళ్ళీ ఒకసారి రండి. వీళ్ళిద్దరు నవ్వులు. ఓకే, ఈయన కూడా నవ్వుడు కథ కార్ఖాన కుదురు. కొండా సురేఖ వరకు వచ్చేవరకు సీరియస్ అయిపోయాడు మనిషి. సీరియస్ అంటే సీరియసే. పండుగనే రాజకీయమే ఉంటుంది కదా. బహుశా ఈమె రాజకీయం ఈమె చేసింది, ఈయన రాజకీయం ఈయన చేసిండు. ఈరోజు ఏంది, ఇక్కడ నుంచి ఇంటికి పోయింది. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటారు ఆమె. ఆ ఇంటికి పోయిన తర్వాత ప్రెస్తో మాట్లాడింది. ఒక 5-6 నిమిషాలు మాట్లాడింది. ఎక్కడ రాజకీయం గురించి నేను మాట్లాడానని ముందే చెప్పి, రక్షాబంధన్ గురించి చెప్తూ, రేవంత్ రెడ్డి దగ్గరికి నేను రెగ్యులర్గా పోతా, ప్రతి రాఖీ పండుగ పోతా, ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి పోతున్నా. 3 సార్లు కూడా వితౌట్ అపాయింట్మెంటే నేను పోయినా. ఈసారి కూడా అపాయింట్మెంట్ అడగలేదు, డైరెక్ట్గా పోయినా. అందరూ పోతున్నారు, నేను కూడా పోయినా, రాఖీ కట్టిన. ఇక రేవంత్ రెడ్డి మహిళల కోసం మహిళా పక్షపాతి అన్నట్టుగా మాట్లాడి చెప్పింది. ఆడికి వచ్చేసిన తర్వాత ఏంది అసలు దీనిలో రాజకీయం ఏముంది? మరి రాఖీ పండుగ వాళ్ళ పార్టీ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి పోయి రాఖీ కట్టింది. దీనిలో రాజకీయం ఏముందంటారా? రాఖీ వరకు ఓకే, రాజకీయం ఏందనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఒకటి, కొండా సురేఖ బిడ్డే మాట్లాడింది. కొండా సురేఖ బిడ్డే మాట్లాడిన తర్వాత కొండా దంపతులు ఇద్దరు, మనం వాళ్ళ భర్త కూడా చూసినాం కదా, కొండా మురళీధర్ రావు కూడా బట్టి విక్రమార్క కలిసి బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడింది. మాకేం సంబంధం లేదు, మా బిడ్డే మాట్లాడిందయా, ఆమె 37 ఇయర్స్, మాకేం సంబంధం, ఆయనకు 15 సంవత్సరాల బిడ్డనో కొడుకో ఉన్నాడు, కేసీఆర్ కూతురు కవిత మాట్లాడతలేదా, అన్ని కేసీఆర్ బాధ్యుడు అవుతాడా అన్నట్టుగా ఆయన మాట్లాడేసిండు. ఈమె కూడా వాళ్ళకి ఇచ్చిన గాంధీ భవన్కి ఇచ్చిన వివరణలో చెప్పింది కదా, నాకు సంబంధం లేదు, కొండా సుస్మిత మాట్లాడింది, నాకేం సంబంధం, నాకెందుకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఈ నోటీస్ రిప్లై, అసలు ఈ నోటీస్ వెనుకకి తీసుకోండి అని ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ క్రమశిక్షణ సంఘం కూడా వేయాలి. కానీ ఇక్కడ ఏంది రాజకీయం ఏంటంటే, ఈమె మాకు సంబంధం లేదని ముందు నుంచి చెప్తున్నారు వీళ్ళు. మాకు సంబంధం లేదు, అక్కడ నుంచి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఒక్క క్షమాపణ చెప్తే నిజంగా అయిపోతుంది ఎపిసోడ్. ఒక్క క్షమాపణ చెప్తే కొండా సురేఖ ఎపిసోడ్ క్లోజ్. ఇంకా మళ్ళీ ఎప్పటిలాగానే అంతకుముందు కానీ అట్లే అయితే, అంతకు మించేం కాదు. కాకపోతే ఈసారి వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. ఈసారి రేవంత్ రెడ్డి వచ్చి గెలికిండు పరకాలలో, మేము గెలకలే, మాకేం సంబంధం లేదు. కొండా సుస్మిత ఆమెదలకు ఆమె మాట్లాడలే, రేవంత్ రెడ్డి వచ్చి గెలిగితే మాట్లాడండి. ఇక రేవంత్ రెడ్డి ఫస్ట్ దాన్ని తప్పు చేసి తర్వాత రెచ్చగొడితే మాట్లాడిన వాళ్ళే తప్ప అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఇప్పటికేం సినిమా అయిపోలేదు, అంతా నివురుగా నిప్పు టైప్ ఉంటుంది అన్నమాట. రేపు నాడు వేటేసినప్పుడు ఉంటుంది. రాజీనామా చేస్తే ఇబ్బంది లేదు, రాజీనామా చేస్తేనో ఆమె రాజీనామాకు ఒప్పుకుంటేనేమో ఏ ఇబ్బంది లేదు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె రాజీనామాకు ఒప్పుకుంటే ఇప్పటికే అయిపోయేది, ఆ ఎపిసోడ్ మొత్తం స్టోరీ అయిపోయేది, రాజీనామా అయిపోయేది. ఆమెకు వేరే ఏమైనా పదవి ఇస్తుండ్రో లేకపోతే అట్లే ఉండేదో ఏమయ్యేదో తెలియదు. కానీ ఆమె రాజీనామాకు ఒప్పుకుంటలేదు. నా తప్పు లేదు, నాకు సంబంధం లేదు. ఓలా రేవంత్ రెడ్డి కనుక ఆల్రెడీ ఎక్స్ప్రెషన్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సీతక్క దగ్గర నవ్వులు, కొండక్క దగ్గర, సురేఖక్క దగ్గర నో నవ్వులు, సీరియస్, ఆ తేడా కనిపిస్తుంది. కానీ ఇక ఆయనతో కూడా అవకాశం ఇవ్వలేదనుకో, కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ బి ప్లాన్ అమలు చేసేవాళ్ళు ఖచ్చితంగా. మొన్న అయిపోయిందిగా కొండా మురళి, ఏ ప్లాన్ మా బిడ్డది, బి ప్లాన్ నాకు తెలియదని. ఆ బి ప్లాన్ ఇప్పుడు బయటకు వచ్చేసేది ఒకవేళ దగ్గర రానియకపోతే. కానీ ఈడ రేవంత్ రెడ్డి కూడా రాజకీయం చేసిండు. రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ కొండా సురేఖకు దగ్గర రానియలేదు, అపాయింట్మెంట్ లేదు, లేకపోతే అవకాశం ఇవ్వలేదు అనుకో, ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉందనుకో,
పీసీల వ్యతిరేకి. ఇప్పుడు ఇప్పటికే ఆయన ఏం చేస్తున్నా అంటే చేతికి మట్టి అంటకుండా ఎట్లా దీన్ని డీల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కొండా సురేఖ కనుక బర్తరఫ్ చేస్తే అధిష్టానమే నిర్ణయిస్తాను, అందుకే అందరూ అధిష్టానం అధిష్టానం అంటున్నారు. కానీ అధిష్టాన నిర్ణయం తీసుకున్నా దానికి రేవంత్ రెడ్డే కారణమవుతాడు. రేవంత్ రెడ్డి సోలో అధికారం, ఒక మంత్రి ఉండాలా ఉండకూడదా అని డిసిషన్ తీసుకోవచ్చింది. ఇప్పుడు ఆయన కనసన్నలోనే కదా ఎంత నడిచింది. ఆయన చెప్తేనే కదా మల్లు రవి రిపోర్ట్ తయారు చేసింది. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఆయన పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఉండొచ్చు కాక, కానీ మల్లు రవి రేవంత్ రెడ్డి మంచి అనేది ఓపెన్గా తెలియదు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్లు తీసుకొని ఆడిగిడికి పోయి రాజుకు రేవంత్ రెడ్డి కదా కలిసింది. అంటే రేపు నాడు కొండా సురేఖ వేటు పడ్డా అది రేవంత్ రెడ్డి వల్లనే అవుతుంది అని అందరికీ అర్థమవుతుంది. కానీ మళ్ళీ నన్ను అనొద్దు, బీసీలు దూరం అవుతారు, బీసీలు నన్ను తిట్టుకుంటారు. కాబట్టి హైకమాండే బీసీల గురించి ఆలోచిస్తుంది. ఈయన మాత్రం అట్లా బీసీలు దూరం అయితే ఎట్లా, కాబట్టి నేను ఇట్లా ఓకే చేతే కదా ఏమున్నది, రాఖీ పండుగ రాఖీ కట్టుకుంటారు పోతుంది, అంతే అయిపోతుంది. అక్కడేం రాజకీయాలు మాట్లాడరు, అంతమంది ఉన్నారు, రాజకీయాలు ఏం మాట్లాడతారు, ఆ రాజకీయాలు మాట్లాడే అవకాశం ఏం లేదు. బట్ ఇంటర్నల్ రాజకీయం మీద నేను చెప్పేది, ఓపెన్గా రాజకీయాలు ఏం జరగలేదు, జరగవు కూడా అక్కడ. కానీ కొండా సురేఖక్క ఆమె రాజకీయం ఆమె చేసింది. నేను మంచిగానే ఉన్నా, ముఖ్యమంత్రితో కలిసిన, ముఖ్యమంత్రికి రాఖీ కట్టినా, వాళ్ళ ఫ్యామిలీని కలిసిన, వాళ్ళ మనవనికి రాఖీ కట్టినా, నేను ఎప్పటిలాగానే ఉన్నా, నో మోర్ చేంజ్, మా బిడ్డ వేసిందని నాకేం సంబంధం అని ఆమె స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద నిలబడింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం నేను అనవసరంగా బీసీలకు కంటు కావద్దు, బీసీలతోనే ఇబ్బంది పడతా, కాబట్టి నేను చేయొద్దని ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. కానీ ఇది అయిపోలేదు, ఇది కామతోనో ఫుల్ స్టాప్తోనో ఎక్కడ లేదు, అసలు దీనికి కామ లేదు, ఫుల్ స్టాప్ లేదు. ఒకవేళ ఆయన లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొండా సురేఖ కనుక అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఒకవేళ కలిస్తే అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పాలిటిక్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చాలా నడుస్తుంది, అండర్ గ్రౌండ్ చాలా నడుస్తుంది. కొండా సురేఖ సపోర్ట్గా అచ్చ కాంగ్రెస్, మిగతా వాళ్ళంతా పచ్చ కాంగ్రెస్, అసలు అధిష్టానాన్ని 2 గ్రూపులు ప్రెషర్ పెడుతున్నాయి. పచ్చ కాంగ్రెస్ ప్రెషర్ ఎక్కువ ఉంది హైకమాండ్ పైన, అచ్చ కాంగ్రెస్ ప్రెషర్ తక్కువ ఉంది. అంటే అచ్చ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండు, వదిలేసిండ్రు. కానీ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎక్కడ పోతుందో ఏమవుతుందో, ఇది ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని మార్కులు వేస్తారని జనాలు అడిగితే జనాలు చెప్తారు ఎన్ని మార్కులు వేస్తాడు. కానీ ఇది ఎట్లయిపోయిందనంటే రేవంత్ రెడ్డి ఉండాలన్నా దిగిపోవాలన్నా, కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంక రేవంత్ రెడ్డి దిగిపోతే బెటర్. ఈ వాతావరణం క్రియేట్ అయింది. ఈ వాతావరణం క్రియేట్ కావడంతోన ఎట్లయినా సరే కొండా సురేఖ మీద ఆమెను దింపిపియాలి, ఆమెతో రాజీనామా చేయించాలన్నా లేకపోతే బర్తరఫ్ చేయించాలన్నా, ఇది మన చేతికి మట్టి అంటకుండా చేయించాలి. ఈ ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక అందులో భాగంగా నడిచేటువంటి నడుస్తున్నాయి. నేను నెక్స్ట్ మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో చెప్తా విషయాలు మొత్తం కూడా. అసలు ఎవరు పోయినరు, రేవంత్ రెడ్డి చెప్తే ఢిల్లీకి మీన్స్ పార్టీ పెద్దలను కలవనికి పోయిన మనిషి ఎవరు, ఎట్లా కలిసిండు, ఏం కథ, ఏం జరిగింది, ఉన్న ఫలంగా ఎందుకు పోవాల్సి వచ్చింది, ఉన్న ఫలంగా పోయి ఎందుకు కలిసాల్సి వచ్చింది, అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రయత్నాలు చేసిండ్రు, ఇవన్నీ కూడా మనకు కొంత కనిపిస్తున్నాయి. మన రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కొండామూర్లిని తీసుకొని పోయి బట్టి విక్రమార్కం కలవడం, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. తర్వాత బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మన కళ్ళకు కనిపించినాయి. బట్ దానిలో ఇంటర్నల్ రాజకీయాలు కూడా చాలా ఉండొచ్చు బహుశా. కానీ ఈరోజు రాఖీ ఉదయం నుంచి మీడియాలో ఒకటే హడావిడి, రాఖీ పండుగ కొండా సురేఖ రేవంత్ ఇంటికి వస్తుందా రాదా, అపాయింట్మెంట్ ఇస్తారా ఇయ్యరా, అపాయింట్మెంట్ అడిగిందని క్వశ్చన్ మార్క్ చేసి కొంతసేపు హడావిడి చేసినారు. కానీ దీనిలో మాత్రం పాలిటిక్స్, ఆమె చేసింది, ఈయన పాలిటిక్స్ ఈయన చేసినారు. ఇద్దరు పాలిటిక్స్, ఎవరు సేఫ్ గేమ్ అనమాట, ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు ఆడినారు. రేపన్నాడు ఒకవేళ వెయిట్ వేస్తే కూడా కొండా సురేఖ తప్పేం లేదు. కొండా సురేఖ మొన్న రాఖీ పండుగ రోజు కూడా రేవంత్ రెడ్డిని కలిసింది, రాఖీ కట్టింది, ఆమె ఎప్పలాగానే ఉంది కదా, మరి ఆమె మీద ఎందుకు వెయిట్ వేసిర్రు అని అది వస్తుంది. దానికోసమని ఆమె ప్రయత్నం. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లేకపోతే కలవకపోతే మనం ఇప్పటికే రేపు ఆమె మీద వేటు పడ్డప్పుడు లేకపోతే ఆమె రాజీనామా మీద ప్రెషర్ పెట్టినప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డిగా నేను బంధమైతా అని ఈయన. ఎనీవే రాఖీ పాలిటిక్స్ మాత్రం చాలా రక్తి కట్టించారు ఇద్దరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.